హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనసుకు సంబంధించిన ఒక చిన్న రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఒకసారి ఊహించుకోండి, మనం ఒక కొత్త ఫోన్ కొనాలి అనుకుంటున్నాం. అప్పుడు కేవలం దాని ఫీచర్స్, ధర ఇలా అన్ని లెక్కలేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకుంటామని అనుకుంటున్నామా? మనలో చాలామంది నేను చాలా లాజికల్ అనుకుంటూ ఉంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, మన బ్రెయిన్ ఆలోచించడం మొదలుపెట్టే లోపే మన మనసు సరే అనేస్తుంది, ముఖ్యంగా మనకు నచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు. సరే, మన మైండ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నట్టుగా ఈ రెండు రకాల ఆలోచనల గురించి ఇప్పుడు మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. చూడండి, పాత ఆలోచన ఏంటంటే, మనసుకి నచ్చింది కదా ఇంకా ఆలోచించడం ఎందుకు అని గుడ్డిగా నమ్మేయడం. కానీ కొత్త స్మార్ట్ ఆలోచన ఏంటంటే, ఫీలింగ్స్ని గౌరవిస్తూనే కొంచెం బ్రెయిన్తో కూడా ఆలోచించడం అన్నమాట. ఇప్పుడు దీని గురించి ఒకసారి ఆలోచించండి. మనలాగే ఉండేవాళ్ళు, మనల్ని మెచ్చుకునేవాళ్ళు, లేదా రోజు బస్ జర్నీలో కనిపించేవాళ్ళు, వాళ్ళంటే మనకు తెలియకుండానే ఒక ఇష్టం ఏర్పడిపోతుంది కదా. సరే, అయితే ఈ విషయం మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే మన స్కూల్లో టీచర్ చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న కథలు విందాం. ముందుగా రాహుల్ కథ చూద్దాం. మనలో చాలా మందిలాగే రాహుల్ కూడా చాలా మంచి విద్యార్థి. తన స్నేహితుడంటే రాహుల్కి చాలా ఇష్టం. అందుకే ఆ ఫ్రెండ్ ఇచ్చిన ఒక ఎగ్జామ్ సలహాని ఏం మాత్రం ఆలోచించకుండా ఫాలో అయిపోయాడు. కానీ అయ్యో, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. టైం అంతా వేస్ట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది. ఫ్రెండ్లీగా ఉండటం చాలా మంచిదే, కానీ వాళ్ళు చెప్పే ప్రతి సలహా సరైనది అవ్వాలని లేదు కదా. అందుకే అంటారు, స్నేహం మార్గదర్శకత్వం కాదు అని. సరే, రాహుల్ కథ స్కూల్ లైఫ్లో చూశాం. ఇప్పుడు ఇదే విషయం ఆఫీస్ వాతావరణంలో ఎలా పనిచేస్తుందో అరవింద్ కథ ద్వారా తెలుసుకుందాం. అరవింద్ ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ కోసం ఒక బ్యాడ్ ఐడియా ఇచ్చాడు. చిన్న గొడవ ఎందుకని, ఫ్రెండ్షిప్ పోకూడదని అరవింద్ ఆ ఐడియాకి సపోర్ట్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఈ కథ మనకు ఏం నేర్పుతోంది? నిజాయితీగా కొన్ని ప్రశ్నలు అడగడం వల్ల స్నేహం పాడవ్వదు. నిజానికి అలా అడగటమే మన బంధాల్ని ఫ్యూచర్లో వచ్చే పెద్ద సమస్యల నుంచి కాపాడుతుంది. అందుకే నిజాయితీగల ప్రశ్నలు సంబంధాలను కాపాడతాయని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ మైండ్ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలనుందా? అది ఒక చిన్న స్వీట్ సెంటెన్స్. ఈ ఒక్క వాక్యం చూడండి, ఎంత బాగుందో. మనుషుల పట్ల మనసుని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మెదడుని చల్లగా ఉంచుకోవాలి. ఇదే తెలివైన నిర్ణయం. ఇప్పుడు మనం అసలైన భాగానికొచ్చేసాం. మన డైలీ లైఫ్లో వాడుకోవడానికే ఇక్కడొక సింపుల్ ప్లాన్ ఉంది. ఇది మన బ్రెయిన్కి ఒక చిన్న టూల్ కిట్ లాంటిదనమాట. ఒకరి వల్ల మనకు చాలా సంతోషంగా అనిపించి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ హ్యాపీ ఫీలింగ్ని గమనించాలి. అంతే, వెంటనే ఏమీ చేయకూడదు. వేడివేడి టీని కాస్త చల్లారనిచ్చి తాగుతాం కదా, అలా ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. ఆ తర్వాత మనల్ని మనం ఈ మొదటి మ్యాజిక్ క్వశ్చన్ అడుక్కోవాలి. దీనివల్ల వ్యక్తిని, వాళ్ళ ఐడియాను వేరుచేసి చూడగలుగుతాం. ఇక రెండవ ప్రశ్న, ఈ నిర్ణయానికి సపోర్ట్గా ఉన్న నిజమైన ఫ్యాక్ట్స్ ఏంటి? కేవలం తీయని మాటలు కాకుండా ఒక డిటెక్టివ్ లాగా ఆధారాలేమున్నాయో చూడాలి. ఇక ఫైనల్గా ఒక్క క్షణం ఆలోచించాలి. ఒకవేళ ఇది అనుకున్నట్టు జరగకపోతే వచ్చి చిన్న రిస్క్ ఏంటి అని. ఒక గొప్ప గురువుగారు దుర్గా సార్ ఈ విషయాన్ని ఎంత అందంగా చెప్పారో చూడండి. ఈ ఒక్క లైను మనం ఇందాకటి నుంచి మాట్లాడుకున్నదంతా చెప్పేస్తుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, రోజూ మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. ఈ మంచి